రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం డివిజన్ పరిధి వివి నగర్ కాలనీలో ఎల్పీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచకపోవడం వల్ల పలు కాలనీల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని మల్రెడ్డి రామరెడ్డి ఆరోపించారు. చిన్నపాటి వర్షాలకే నగరం అతలాకుతలం అవుతుందని హైదరాబాద్ విశ్వనగరం ఏమో కానీ బీఆర్ఎస్ పాలనలో ఇంకా సమస్యలు పెరిగిపోయాయని, గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి మరింత దారుణంగా మారిందని రామరెడ్డి విమర్శించారు. అత్యవసరమైతే కానీ ఇంటి నుంచి బయటకు రావద్దంటూ స్థానికులకు రామరెడ్డి సూచించారు. నగర్ బస్ స్టాండ్ దగ్గర ఉదయం నుంచి సరూర్ నగర్ చెరువులో నిండిన వాటర్ను స్థానికులకు చెప్పకుండా ఇక్కడ ఒక పక్కనేమో రోడ్డు వేస్తామని చెప్పి రోడ్డు పెట్టారు. రోడ్డు కాంట్రాక్టర్ని అడుగుతానేమో రోడ్డు కాంట్రాక్టర్ మాకు జిహెచ్ఎంసీలో 6,000 కోట్లు బిల్లు ఇవ్వాలి, మేము చేసి లేదని రోడ్డు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉండే జిహెచ్ఎంసీ అధికారులకు తెలియకుండా ఇరిగేషన్ వాళ్ళు వచ్చేమో అవి ఇస్తారు, టూమ్లు ఇస్తారు. ముఖ్యంగా ఎందుకు అనేది అంటే వెనకాల ఇండ్లు మునిగిపోతాయి. ఇండ్లు మునిగిపోవడానికి కారణం ఎవరు? ఇక్కడ స్థానిక చెరువులు దాదాపు 3-4 చెరువులు కబ్జా చేసి మరి ప్లాటింగ్ చేసి అమ్ముకున్నారు. ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పెద్ద సమస్య ఈ ముంపుకు గురి కావడానికి మెయిన్ కారణం ఆ చెరువులు కబ్జా చేయడంతో. ఆ చెరువులన్నీ క్లోజ్ అయినాయి, ఎక్కడ స్టోరేజ్ లేకుండా ఎట్నుంచి వచ్చినా సరూర్ నగర్ చెరువు ఒక్కటే ఫుల్గా నిండుతూ ఉంటుంది. అవి ఆ ఫ్లోకి తట్టుకోలేక వీళ్ళకి చెప్పా చేయకుండా 6 గేట్లు వదిలిపెట్టడంతో ఈ సమస్య ఏర్పడుతుంది. దానికి తోడు మరి వర్షాకాలం వస్తుందని